ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గతించిన వారాల నుంచి నీతి విషయంలో క్రైస్తవుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు విగ్రహారాధన అనే విషయంలో క్రైస్తవుడు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అంటే సమస్య అని అంటే విగ్రహము అనేదే పెద్ద సమస్య. అది దేవుని బిడ్డలుగా అంటే బైబిల్ని నమ్మి దేవుని నిమిత్తం బ్రతకాలి అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విగ్రహం అనేది చాలా సమస్యతో కూడినటువంటి వ్యవహారం. అంటే ఈరోజు చాలామంది కూడా ఏమిటి అని అంటే క్రైస్తవుల్లో వాళ్ళు మెప్పు పొందాలనే ఒక ఆలోచనతో, లేకపోతే వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అనిపించుకోవాలనేటువంటి ఆలోచనతో కేవలం వాళ్ళను వాళ్ళు గొప్ప చేసుకోవడానికి ఏం చేసినా పర్వాలేదనే స్థితిలోనికి ప్రపంచం అనేది వెళ్ళిపోయింది. అయితే విగ్రహారాధన గురించి దేవుని యొక్క గ్రంథం అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకు పౌలు గారు మాట్లాడుతూ రాసినటువంటి ఉత్తరాన్ని కనుక మనం చదవగలిగితే ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. 1వ అధ్యాయాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే అక్కడ ఉన్న వారికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 1వ అధ్యాయము 18వ వచనానికి కనుక మనం వెళ్ళగలిగితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదనో దుర్నీతి మీదనో దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఏంటి అని అంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. ఇక్కడ సత్యము అనే పదం కనుక మీరు చూస్తే మళ్ళీ వాక్యం అనేది కాదు. ఇక్కడ సత్యము అనే దాని గురించి దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే విగ్రహము లేకపోతే జీవము కలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. అంటే ఏ సత్యాన్ని అడ్డగిస్తున్నారు అని అంటే దేవుడు ఆత్మ అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి మనుషులు సమస్తమైనటువంటి భక్తిహీనతను వ్యక్తపరచడాన్ని బట్టి ఆ దుర్నీతి మీద దేవుని యొక్క కోపం ఎక్కడి నుంచి బయలుపరచబడుతుంది? పరలోకం నుండి. అంటే ఇప్పుడు బాగా గమనించండి, విగ్రహారాధన అనేది దేవుడు వ్యతిరేకిస్తుందా, లేకపోతే కొంతమంది వ్యక్తులు నచ్చక ఈ విషయాన్ని చెప్తున్నారా? మన భారతదేశం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. మన చుట్టూ కూడా విగ్రహాలతో కూడినటువంటి దేశం. అందులో నుంచే మన తండ్రులు మన తాతలు అందరూ వచ్చారు. అయినప్పటికీ దేవుడిని ఎరిగినటువంటి మనమందరము కూడా ఇది దేవుడు కాదు అనే విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఏది దేవుడు అవుతుందో కూడా అర్థమైన మనుషులు కూడా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఇంకా విగ్రహారాధనలోనే బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విగ్రహారాధన మీద ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడనంటే తన కోపాన్ని పరలోకం నుంచి ఏం చేస్తూ ఉన్నాడనంటే బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు 19వ వచనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమైనది, దేవుడు అది వారికి విషదపరిచెను. అంటే దేవుడు ఎవరో వాళ్ళకి ఏం చేశాడు? తెలియజేశాడు. తెలియకుండా ఆయన ఏది కూడా దాచిపెట్టలేదు. అందుకే అంటాడు 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఈ భూమిని ఈ సృష్టిని అంతటిని కూడా ఆలోచన చేస్తే దేవుడు ఎవరు, దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటి అనేది అర్థమవుతుందా లేదా అని అంటే చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే దాన్ని ఏం చేశారు అని అంటే 21వ వచనం, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ వారు తమ వాదముల యందు వ్యర్థులైరు. అంటే దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవుడు అంటే అలా ఉంటాడు అనే వాదాలను బట్టి వారి ఆలోచనలు బట్టి వాళ్ళు వ్యర్థులయ్యారు. కానీ దేవుడు తన గురించి తెలియకుండా బయలుపరచడం మాత్రం మానలేదు. 23వ వచనంలో అంటున్నాడు, బాగా గమనించండి, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరు. అంటే మేము జ్ఞానులం, ఇది ఎందుకు కాదు, ఇది ఎందుకు అవ్వదు అని ఆర్గ్యుమెంట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా ఏమంటున్నాడు అని అంటే దేవుడు వారి అవివేక హృదయం వారి బుద్ధిహీనతని ప్రదర్శిస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా దేవుళ్ళు దేవతల వైపు తిరుగుతారా అంటే దేవుని యొక్క గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, ఖచ్చితంగా తిరుగుతారని తెలియజేస్తూ ఉంటుంది. చివరికి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే 23లో తెలియజేస్తాడు, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో పక్షుల యొక్కయో చతుష్పాద జంతువుల యొక్కయో పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపములుగా మార్చరి. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు విగ్రహారాధన అంటే అక్షయుడైనటువంటి దేవుడు,
అక్షయము అని అంటే క్షయము కానటువంటి ఒక దేవుణ్ణి క్షయమైనటువంటి కొన్ని రూపాల్లోనికి తీసుకొచ్చి ఇది దేవుడు, దీనికి దండం పెడితే లేకపోతే దీనికి మనం పూజలు చేస్తే మరొకటి చేస్తే అది దేవుడిగా పరిగణించబడి మనం కోరుకున్న కోరికలన్నీ కూడా ఏమవుతాయి అని అంటే సిద్ధిస్తాయి అనే విషయాన్ని జనాలందరూ కూడా నమ్ముతున్నారు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏమిటి అని అంటే, ఇది మాట్లాడితే కొంచెం కీలకంగానే ఉంటుంది కానీ మాట్లాడక తప్పదు. వాస్తవంగా మన భారతదేశ చరిత్ర ప్రకారం, మనుధర్మశాస్త్ర ప్రకారం ఏంటి అని అంటే, బ్రాహ్మణులు అనేవాళ్ళు తల నుండి పుట్టిన వాళ్ళు, క్షత్రియులు అనేవాళ్ళు భుజాల నుంచి పుట్టిన వాళ్ళు, మరొక వర్గం ఉదర నుంచి పుట్టిన వాళ్ళు, మరొక వర్గం కాళ్ళలో నుంచి పుట్టిన వాళ్ళు, ఇంకా రకరకాలుగా ఇంకా పంచములు అని అంటే కాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి చెప్పేటటువంటి పరిస్థితుల్లో కొంతకాలం తర్వాత మనుషులు బాగా చదువుకున్న తర్వాత చదువుకుని అసలు ఏంటిదంతా, ఈ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసిన తర్వాత ఈ దేవుళ్ళు దేవతలను కనుక మీరు ఆలోచన చేయగలిగితే మీరు బాగా గమనించుకుని చూడండి. బ్రాహ్మణులు తయారు చేసినటువంటి దేవుళ్ళు దేవతలందరూ కూడా అందంగా చీరకట్టుల్లో ఉంటారు. మీరు గమనించారు ఎప్పుడైనా? అదే గనక ఈ కింద జాతి నుంచి 5వ లేకపోతే పంచమ అని చెప్పేసి అని అన్నారు కదా, వాళ్ళు ఎల్లమ్మ పోచమ్మ లేకపోతే ఇంకా మీరు హైదరాబాద్ లాంటి సిటీల్లో కనుక చూసినట్లయితే వాళ్ళు బోనాలు ఎత్తుతారు. బోనాలు ఎత్తినప్పుడు దేవతలకి వాళ్ళు ఏం చేస్తారని అంటే పూజలు చేస్తూ ఉంటారు. దాన్ని కూడా చిన్నజీయర్ అనే ఒక స్వామి ఏమన్నాడని అంటే, వాళ్ళ ఒక లోకల్ దేవుళ్ళు, వాళ్ళకి అంత ఘనత ఇవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని ఒక పెద్ద అట్టహాసంగా చేస్తున్నారని చెప్పి ఆయనే మాట్లాడాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మా దేవుడి కంటే మా దేవుడు గొప్ప, ఈ దేవుడిని పరిగణించవలసిన పని లేదు, ఆ దేవుడిని పరిగణించవలసిన పని లేదని చెప్పేసి ప్రపంచం అంతా తమ వాదాలు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ విషయం ఏంటి అని అంటే, దేవుడు అని అంటే ఒక్కడే, అది ప్రపంచానికి ఒక్కడే ఉంటాడు, అంతేనే కాదా? సింపుల్ లాజిక్ ఏంటనంటే, ప్రపంచానికి ఎంతమంది సూర్యులు ఉంటారు? అడిగిన ప్రశ్నే బుద్ధిహీనమైన ప్రశ్న. ప్రపంచానికి ఎంతమంది సూర్యుళ్ళు కాదు, సూర్యుడు అనంటే ఒక్కడే, చంద్రుడు అనంటే ఒక్కడే, మీకు నక్షత్రాలంటే ప్రపంచం అంతా ఉంటాయి. కానీ ఒకటి అన్నది పలానా అని అంటే అది ఒకటి మాత్రమే ఉన్నది, ఉంటే అది ప్రపంచం అంతా ఏమై ఉంటుంది, ఒకటే ఉంటుంది. అంతేగాని ఇప్పుడు దేవుడు కూడా మా దేవుడు మీ దేవుడు ఇంకా మీరు కావాలని అంటే, ఆయన పరిపూర్ణానంద స్వామి ఎవరో ఉన్నారు, ఆయన ఏమన్నాడని అంటే చివరికి ఆయన వాదం నెగ్గించుకోవడానికి, ఇది అంటే క్రైస్తవ్యం అనేది పరాయి దేశ మతం అని చెప్పడానికి ఆయన చెప్పాలనుకున్నటువంటి వాదం ఏంటి అని అంటే, మన సిమ్ కార్డు వేరే దేశంలో వేస్తే పనిచేయదు అన్నాడు. తప్పు, రోమింగ్ చేస్తే పని చేస్తుంది, ఇంటర్నేషనల్ రోమింగ్ అని అంటారు దాన్ని. ఆయనకి తెలియకపోవచ్చేమో. విషయం ఏంటి అని అంటే, ఇక్కడది అక్కడ పనిచేయదు, అక్కడది ఇక్కడ పనిచేయదు అని చెప్పాలనుకున్నటువంటి ఆలోచన. అంటే మనుషులు ఎవరు ఆలోచనలో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ అన్నారు, మా స్వామి గారికే సరిగా అవగాహన లేదండి, ఇప్పుడు మేము ప్రపంచంలో వేరే వేరే దేశాల్లో స్థిరపడ్డాం, ఇప్పుడు మరి మా దేవుడిని మేము అక్కడ కొలుచుకున్నాము అని అంటే, అది హిందూ దేవీ దేవతలు ఎవరైనా కానీ అంటే ఇంకా అక్కడ పనిచేయదా అని వాళ్ళే అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఒక స్థానంలో నలుగురికి నేను ఒక మంచి మార్గాన్ని బోధిస్తానని చెప్పినటువంటి వ్యక్తే ఏది సరైన మార్గమో చెప్పడానికి, తన వాదాన్ని నెగ్గించుకోవడానికి మరొక మతం మీద విషం జల్లేటటువంటి పరిస్థితిని చేస్తూ వాళ్ళ వాదాల్లో వ్యర్థమయ్యారు. కానీ దేవుని గ్రంథం అలా కాదు, ఎక్కడైనా ఒకటే చెప్తుంది. ఇప్పుడు పౌలు గారు చెప్పినటువంటి విధానం ఉంది కదా, ఇక్కడ ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు, దేవుని యొక్క మహిమని అని చెప్పేసి అని అన్నాడు కదా. ప్రారంభం నుంచి కూడా దేవుడు ఏం చేశాడు అంటే, ఈ విగ్రహారాధనని వ్యతిరేకిస్తూనే వచ్చాడు. కానీ అపవాది మాత్రం ఏం చేస్తూ వచ్చాడు అంటే, ఏదో ఒక రకంగా మనిషి ఆలోచనలో దేవుణ్ణి తగ్గించాలి, మరొక ఆలోచనని పెంచాలి అని మొదలుపెట్టాడు. నేను చెప్పే పాయింట్ మీకు బాగా అర్థం అవ్వాలి అని అంటే, ఆది కాండము ఒకసారి గనక 3వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే ఇక్కడ ఆదామవ్వలు పండు తినాలి అనే దాని గురించి తెలియజేస్తూ మాట్లాడినటువంటి చెప్తూ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 3వ అధ్యాయము 4వ వచనం నుంచి కనుక మనం చదవగలిగితే, అందుకు సర్పము, మీరు చావనే చావరు, యాలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే, బాగా గమనించండి, దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ వాడినటువంటి దేవతలు అనే పదానికి హీబ్రూలు ఏం వాడాడనంటే ఎలోహిం అని అన్నాడు. ఎలోహిం అనే పదానికి అర్థం ఏంటి అంటే దేవుడు. అంటే
బహుళత్వం ఉన్నటువంటి ఒక పదం. దేవుడు ఎలాగైతే ఉంటాడో మీరు కూడా ఎలా ఉంటారు, అలాగే ఉంటారు. అంటే ఇప్పుడు ఏ స్థానంలో పెట్టాలనుకున్నాడు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి? ఆదాము అవ్వలను కూడా ఎక్కడ పెట్టాలనుకున్నాడు అపవాది? దేవుడు అనే ఒక స్థానంలో. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు కదా, ఇది తింటే గొప్పోళ్ళు అయిపోతారని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మీరు గొప్పోళ్ళు అవడం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మీరు ఇది తినొద్దని అందుకు చెప్పాడు. కానీ ఒకవేళ కనుక తింటే మీరు ఇప్పుడు ఎవరితో ఈక్వల్? దేవునితో ఈక్వల్. కాబట్టి మీరు ఎవరిలా మారిపోతారని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందో లేదో, ఈ ఆలోచన అనేది ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు అపవాది? ఏదైనా తోటలో నుంచే ప్రారంభించాడు. అంటే అపవాది ఎక్కడి నుంచి ప్రారంభించాడు అని అంటే ఖచ్చితంగా మీరు ఆలోచన చేస్తే ఇక్కడ మొదలు పెట్టాడు కదా ఆదాము అవ్వల దగ్గర. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం కనుక మీరు వెళ్ళగలిగితే ఆదాము అవ్వలను కాదు, సాక్షాత్తు ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఆశ్చర్యపరుస్తాడు అపవాది. అంటే అపవాదికి ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటో మనకు అర్థమవుద్ది. వాడు ఏమైనా చేయగలడా అని అంటే ఖచ్చితంగా ఏమైనా చేయగలడనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి 8వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, 4వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. బాగా గమనించండి, మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఎవరిని తీసుకెళ్ళాడు? యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏం చూపించాడంట ఆయనకి? ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపగా. సృష్టికర్త ఎవరెంతకి? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తుకే ఏం చూపిస్తున్నాడు ఆయన? ఈ లోకరాజ్యాలన్నీ ఎలా ఉన్నాయో, వాటి మహిమ ఎలా ఉందో, అది దేనితో నిండి ఉందో, అది అంతెవరకు చూపిస్తున్నాడు? యేసుక్రీస్తుకి చూపిస్తూ ఉన్నాడు. చూపిస్తూ అంటున్నాడు 9వ వచనం, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. ఏమన్నా అర్థమైందా మీకు? ఇక్కడ అపవాదికి ఎవరు నమస్కారం చేయాలి? యేసుక్రీస్తునే వచ్చి నువ్వు నాకు నమస్కారం చేయి అనే స్థితిలో అపవాది ఉన్నాడు అని అంటే నిన్ను నన్ను అడగడా? నిన్ను నన్ను శోధించడా? ఆ స్థితిలో విషయం ఏంటి అని అంటే, క్రీస్తు ప్రభు బలవంతుడు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, చూడండి 10వ వచనం అంటాడు, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మురికి ఆయనను మాత్రం సేవింపవలనని రాయబడి ఉన్నదనేను. ఆయన అన్నీ తెలిసినవాడు కాబట్టి నువ్వు దేవునికి తప్ప ఎవరికి మొక్కడానికి అవకాశం అనేది లేదు. వాస్తవం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు కూడా ఇప్పుడు ఎందులో ఉన్నాడు? శరీరంలో ఉన్నాడు. శరీరానికి ఎలాంటి శ్రమ ఉంటుందో ఎవరికి తెలుసు? అపవాదికి తెలుసు. చివరికి యేసుక్రీస్తును కూడా ఎవరికి మొక్కేలాగా చేయాలనుకున్నాడు? అపవాదికి. మీకు అర్థమవుతుందో లేదో, అపవాది యొక్క క్రియలన్నిటికీ కూడా బానిసలైపోయేటటువంటి పరిస్థితి ఎవరిదనంటే మనుషులది. ఆ మనుషులది. కాబట్టే ఖచ్చితంగా దేవుని యొక్క గ్రంథం ఏం చేస్తుంది అని అంటే, వాడి యొక్క వలలో పడి మీరు విగ్రహారాధన వైపు ఏం చేయొద్దు అంటున్నాడు. పండు అనేదాన్ని తినిపించేటట్టు చేసింది ఎవరు? అపవాది. నాకు మొక్కాలి అనేటట్టుగా చేయాలని ప్రయత్నం చేసింది ఎవరు? అపవాది. ఈరోజు నువ్వు విగ్రహంలో ఏమీ లేదు, నువ్వు తినొచ్చు అని చెప్పేది ఎవరు? ఇప్పుడు ఇందులో విజయప్రసాద్ రెడ్డి నెంబర్ 1 స్థానంలో ఉంటాడు. వాడంత పరమ దుర్మార్గుడు ఎవడో లేడు. వాడు వీడు అన్నానని ఏమీ తప్పుగా అనుకోకండి. అలాంటి వాళ్ళని గౌరవించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే క్రైస్తవ్యాన్ని పక్కదోవ పట్టించి నాశనం చేసే పని ఎవరు చేస్తారని అంటే వీళ్ళే. మొన్నే అతనిది ఒక వీడియో చూస్తే ఆశ్చర్యం వేసింది. యాక్చువల్గా అది అతని నోట్లో నుంచి వచ్చింది కాదు. గతంలో ఈ ప్రవీణ్ పగడాల అని ఆయన ద్వారా ఒక సెమినార్ కండక్ట్ చేసి ఆ సెమినార్లో ఒక ప్రశ్న అడిగిచ్చారు. ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వినాయక చవితి నిన్నటితో అయిపోయినట్టు ఉంది కదా. వినాయక చవితి లాంటి వాటికి, లేకపోతే దసరా పండుగలు ఇవన్నీ వస్తుంటాయి కదా, వాటికి చందాలు ఇవ్వచ్చా అని అడిగితే ఇప్పుడు వీళ్ళు అడిగారంట, ఆ చందాతో నువ్వేం చేస్తావని. ఏం చేస్తామని అడిగితే మేము భోజనాలు పెడతాము అనేసి అని అన్నారంట. నేను ఇచ్చిన డబ్బులు నువ్వు భోజనాలే పెట్టాలి, కానీ నువ్వు డిస్కో డ్యాన్స్లు వేయకూడదు, ఇంకోటి చేయకూడదు, అలాగైతేనే నేను నీకు డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బులు ఇచ్చారట. ఇప్పుడు ఇది కరెక్టా రాంగా? యేసు ప్రభు కాబట్టి నీ దేవుడికి మొక్కాలని చెప్పాడు.
విజయప్రసాద్ రెడ్డి గారు లేకపోతే ప్రవీణ్ పగడాల గారు దేవుడి కంటే గొప్పలు కాబట్టి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఆలోచన వాళ్ళ మీద రుద్దుతున్నారు. అంటే 10 మందికి భోజనం పెట్టడం అనేది మంచిదట. అది ఎవరి నామంలో చేయాలి? ఎవరి నామంలో చేయాలి? మరి కొలసి 3:17 ఎవడికిస్తావు? నువ్వు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏ నామంలో చేయాలన్నాడు? యేసుక్రీస్తు నామంలో తండ్రికి మహిమ కలిగేటట్టుగా చేయాలన్నాడు. ఇప్పుడు ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి ఇచ్చి ఎవరి నామంలో చేసాం? గణేశుడి నామంలో చేసాం, లేకపోతే ఒక దేవి నామంలో ఒక దేవత నామంలో చేసాం. ఇప్పుడు మహిమ ఎవరికది? మళ్ళీ పనికిమాలిన ఆర్గ్యుమెంట్ అంతా ఏంటనంటే, నేను ఒకటి బొమ్మ ముందు పెట్టాను, ఇది నేను తీసుకొని తిన్నాను, ఇందులో ఏమన్నా దూరిందా విషం ఉందా అని అంటాడు. ఇది ఇందులో దూరిందా లేదా అనేది ఏమీ చెప్పలేదు. పవిత్రత అపవిత్రత అనేది చెప్పింది బైబిల్. మరి అదంతా ఎక్కడ పక్కన పెట్టేసి మనుషులందరినీ కూడా ఎక్కడికి తీసుకెళ్లాలని, ఇప్పుడు ఈ క్రైస్తవ్యాన్ని అంతా కూడా ఏం చేయాలని ఈ జనాలు కూడా ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి నచ్చేటట్టుగా చెప్తేనే వింటారు. ఇప్పుడు తినేయొచ్చు అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. తినొద్దు అని అంటే వీడన్నట్లకి వ్యతిరేకమే. నేను కాదు వ్యతిరేకం. మీరు తింటే దేవతల వల్ల అయిపోతారన్నప్పుడు దేవతల వల్ల అయ్యారా? అవలేదు. అవ్వకపోగా సిగ్గు తెలిసింది, భయం తెలిసింది. ఇంకా ఏంటి అని అంటే మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదనే విషయం వాళ్ళకి అర్థమైంది. కానీ దేవుళ్ళలాగా అయిపోయే పరిస్థితి వాళ్ళకి ఎంత మాత్రమో లేదు. ఈ విషయం ఇజ్రాయేలీలకి ఎంత గట్టిగా చెప్తున్నాడు అని అంటే, మీరు యెషయా గ్రంథం కనుక 10వ అధ్యాయానికి వెళ్తే యోధా రాజ్యం అంతా కూడా ఏమైపోయింది అని అంటే విగ్రహారాధన వైపుకి తిరిగిపోయినప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ తెలియజేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 10వ అధ్యాయాన్ని కనుక మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం అంతా మీకు చెప్పేది అంతా ఏంటి అని అంటే, జీవము కలిగిన దేవుడు ఒకవైపు, విగ్రహాలు ఒకవైపు. ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ యెషయా గ్రంథాన్ని చదవలసి ఉంటుంది. నేను తప్ప దేవుడు అనేవాడు ఎవరైనా ఉంటే నాకేం చేయండి, మీరు చూపించండి అని దేవుడు అడుగుతూ ఉంటాడు. అంటే విగ్రహం అనేది దేవుడు కాదు అనే విషయం ఆయన చెప్పాలనుకున్నటువంటి సంగతి. దాన్ని చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉంటాడు. 10వ అధ్యాయము 10వ వచనానికి కనుక మనం చూసినట్లయితే తెలియజేస్తూ ఉంటాడు. 10వ అధ్యాయం 10వ వచనం, విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా, వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. షోమ్రోనును దాని విగ్రహములను నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములను చేయకపోదునా? ఎవరంటున్నారు? ఇప్పుడు ఇజ్రాయేలీలు అందరూ ఏం పెట్టుకున్నారు? విగ్రహాలు పెట్టుకుని వాటిని ఏం చేస్తూ ఉన్నారు? ఆరాధిస్తూ ఉన్నారు. వీళ్ళంతా ధైర్యం ఏంటి అని అంటే, బయట ఉన్న రాజ్యాలన్నీ కూడా విగ్రహాలను ఆరాధించి అంత జయించారు, ఇంత జయించారు, అంత బాగుపడ్డారు, ఇంత బాగుపడ్డారని చెప్పి చివరికి ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? మీకు ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను చూడండి. యాకోబు తన భార్యలైనటువంటి ఇద్దరిని కూడా, లేయా అలాగే రాహేలుని, తన తండ్రి అయినటువంటి లాబాని ఇంటి నుంచి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు రాహేలు ఒక పని చేస్తుంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నిటితో పాటు తన తండ్రి గృహ దేవతలను పట్టుకుని వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆయన తరుముతూ ఉంటాడు. వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగితే ఈమె చాలా నేగ్గా ఏం చేస్తుంది అని అంటే, నేను కడగా ఉన్నాను, నువ్వు నా దగ్గరికి రాకని చెప్పి, అది విగ్రహం చిన్నది కాబట్టి కప్పేటంత, అంటే వస్త్రంతో కప్పేటంత ప్లేస్ సరిపోతుంది కాబట్టి సరిపోయింది. నిజంగా అక్కడ అబద్ధం ఆడింది ఆమె. ఒకవేళ కనుక అదే విగ్రహం, ఇప్పుడు ఆ విగ్రహం తెచ్చుకోకపోతే ఈ దేవుడు ఏమి దీవించడంటారా? అంటే మా ఆలోచన చూడండి, మనుషుల యొక్క ఆలోచన. అంటే మీకు ఏమి అక్కడ జరిగిందే వినబడింది కానీ ఇక్కడ ఏం వినబట్టలేదని అనుకోకండి. గట్టిగా జ్వరం వచ్చి డాక్టర్ దగ్గర తగ్గపోతే మనం చేసేది ఏంటి? ఇక్కడ తాడు కడతారు కదా, ఇక్కడ నలుపు తాడు కడతారు కదా. ఎందుకు కడతారు? విషయం ఏంటంటే, లాస్ట్ టైం నేను దాని గురించి చదివితే ఆశ్చర్యం వేసింది. ఆ నలుపు తాడు కట్టేది ఎవడనంటే వీడు అంటరానోడని కట్టేవారంటే ఇదివరకు. వీడిని ముట్టుకోకూడదు కాబట్టి ఏం చేయాలి? ఈ తాడు కట్టాలి. అది కూడా నలుపు తాడు. తాడుకి కూడా వ్యత్యాసం ఉంది రంగులో. అంటే అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి వాడిని ముట్టుకోకూడదని ఇక్కడ పెట్టేవారు. ఇంకా మీరు పిల్లలకి ఇప్పటికీ కూడా చూడండి, మేమేం విగ్రహారాధన చేయట్లేదని అంటారు కదా. ఇక్కడ బొగ్గని ఇంత చుక్క పెట్టి దిష్టి అంటారు. ఏమంటారు దాన్ని? రాహేలే చేసింది పొరపాటు అని అనుకుంటే, ఇజ్రాయేలీలో ఉన్నటువంటి యూదులే చేశారు అని అనుకుంటే, ఈరోజు నువ్వు నేను చేసేదేంటి? బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఉప్పు కళ్ళు తీసేసి తూ అని ఊసేస్తే ఏమంటారు దాన్ని? ఎండుమిరపకాయలు తెచ్చేసి దాన్ని అంతా కూడా పొంగించేసి ఇసిరేస్తే దాన్ని ఏమంటారు? బూడిద గుమ్మడికాయ తెచ్చేసి దిష్టి తీసేసి పగల కొడితే దాన్ని ఏమంటారు? హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కొబ్బరికాయ కొట్టి కానీ ఇంటికి తీసుకురాకపోతే దాన్ని ఏమంటారు? ఇది ఏది విగ్రహారాధన కాదా అసలు? అంటే జనాలు ఏమనుకుంటున్నారు అని అంటే క్రైస్తవులే, కానీ వాళ్ళు ఏం విడిచిపెట్టలేదు?
విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత ఏది కూడా మనుషులు విడిచిపెట్టలేదు. ఇక్కడ ఏదో ఇజ్రాయేలీల విగ్రహాలను తెచ్చుకున్నారనో, లేకపోతే యాకోబు భార్య అయినటువంటి రాహేలు విగ్రహం తెచ్చుకుందనేదో కాదు. ఈరోజు నీ ఇంట్లోనూ నా ఇంట్లోనూ, లేకపోతే నీ క్రియల్లోనూ నా క్రియల్లోనూ ఖచ్చితంగా ఏముంది అని అంటే విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత ఉంది. నేటికి సమాజంలో నువ్వు క్రైస్తవుడిగా దాన్ని ఎదుర్కొంటూనే ఉన్నావు, కానీ దాన్ని విడిచిపెట్టేటటువంటి స్థితి ఎంత మాత్రమో కూడా లేదు. ఇజ్రాయేలీలతో అంటూ, యూదులతో అంటూ ఉన్నాడు 12వ వచనం, కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వం వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షింతును. అతడు నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసి తిని, నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని, మహాబలిష్ఠుడనే సింహాసనాసీనులను త్రోసివేసి తిని, పక్షిగూటులో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేతికి చిక్కెను. ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకొనినప్పుడు రెక్కను ఆడించినది అయినను, నోరు తెరిచినది అయినను, కిచకిచలాడుదైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకున్నాను. అంటే మనిషి ఏమనుకుంటున్నాడని అంటే, నేను సంపాదించేదంతా కేవలం దీనివల్లే దానివల్లే అని మనిషి అనుకుంటూ ఉంటాడు కదా. ఇక్కడ అష్షూరు రాజు కూడా నా దేవతల వల్ల వాటి వల్ల వీటి వల్ల అనుకుంటున్నాడు కదా. అష్షూరు రాజు యొక్క గర్వాన్ని నేను అణిచి చూపిస్తానో అప్పటికైనా మీకు అర్థమవుద్దేమో, యూదులారా ఒక్కసారి నా వైపుకి తిరగండి అంటున్నాడు ఆయన. ఈరోజు క్రైస్తవులను కూడా ఏమనాలి? తిరగండి అనాలా, అవసరం లేదా? ఇజ్రాయేలీలకైతే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు. వాస్తవంగా ఇది యేసుప్రభు వచ్చేటటువంటి 700 సంవత్సరాల ముందు జరుగుతున్నటువంటి చరిత్ర. కానీ అంతకుముందు ఇంకొక 700 సంవత్సరాలు, 7 నుంచి 800 సంవత్సరాలు ముందుకు వెళ్తే ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడు? మరి ఏం చెప్పాడు? మీకు ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటి అని అంటే ఒకసారి చూద్దాం, చూడండి ఇజ్రాయేలీలకి ఎంత గట్టిగా నొక్కి చెప్పాడు అనేది. ఇజ్రాయేలీలకి గట్టిగా నొక్కి చెప్పాడనే విషయం కనుక మనం చూడగలిగితే, పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద నేల అందు కానీ దేని రూపాన్ని నువ్వేం చేయకూడదు, చేసుకోకూడదు అని చెప్పేసి అని అన్నాడు. నిర్గమకాండం 32వ అధ్యాయానికి వచ్చేసరికి 32వ అధ్యాయం 1వ వచనం నుంచి కనుక మనం చూడగలిగితే, సినాయి పర్వతం మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకురావడానికి దేవుడు రమ్మన్న వెంటనే మోషే వెళ్ళాడు. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పారు. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులను ఉన్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, విషయం ఏంటి అని అంటే ఇజ్రాయేలీలకి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? పాయింట్ ఏంటి అని అంటే ఇజ్రాయేలీలకి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? రోజు ఇటకలు చేసుకుంటేనే కానీ తినడానికి తిండి కూడా పెట్టే పరిస్థితి ఫరో రాజు దగ్గర లేదు. అలాంటిది వీళ్ళకి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఇచ్చింది వీళ్ళకి బంగారం? విషయం ఏంటి అని అంటే దేవుడు ఎంత న్యాయవంతుడు అనేది చూడండి. 400 సంవత్సరాల బానిసత్వానికి సాదృశ్యంగా వాళ్ళని హింస పెట్టినటువంటి దేవుడు వీళ్ళకి ఇవ్వాల్సిన జీతం రూపంగా బంగారాన్ని ఇచ్చాడు. మీకు అర్థమైందో లేదో? ఎన్ని సంవత్సరాలు బానిస చేశారు? మీరు ఎప్పుడైనా సరే బాగా ఆలోచన చేయండి. మనం ఏ కొలతతో అయితే కొలుస్తామో అదే కొలత మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఎవడికి ఇవ్వాల్సిన జీతం వాడి దగ్గర, వాడికి ఇవ్వాల్సింది నా దగ్గర ఏముంది ఉందంటున్నాడా లేదా? యోసేపును ఎరుగని ఒక కొత్త రాజు రాగానే వీళ్ళ పరిస్థితి ఏమైపోయింది? పూర్తిగా మారిపోయింది. ఎలా మారిపోయింది అని అంటే, అప్పుడు దాకా వాళ్ళ బళ్ళు అవుతాయంటారు కదా, అప్పుడు దాకా సుఖంగా ఉన్నటువంటి యాకోబు సంతానం అంతా కూడా మరొక రాజు వచ్చిన వెంటనే అన్నాడు, అబ్బెబ్బే వీళ్ళు మాత్రం పెద్దోళ్ళు అయ్యారని, ఎక్కువ జనం అయ్యారని అంటే తిరిగి మనల్ని బానిసలుగా చేసుకుంటారు, వీళ్ళకి అవకాశం ఏమాత్రమో కూడా ఇవ్వకుండా ఏం చేయాలి, వీళ్ళని అని చేయాలి అనుకుని చివరికి వాళ్ళ పిల్లల్ని ఏం చేశారు? చంపారా లేదా? దేవుడు మళ్ళా వాళ్ళ బిడ్డలను చంపాడా? ప్రథమ కుమారులందరినీ చంపాడా? మగవాడు అన్నవాడు ఎవడో మిగలకూడదు అన్న వాళ్ళ ఆలోచనలో దేవుడు 10వ తెగులుగా తెచ్చిపెట్టాడు. అంటూ ఉంటారు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తానండి, నువ్వు ఇస్తావేవో తెలియదు కానీ దేవుడు మాత్రం తలుచుకుంటే ఏం చేయగలడు? పర్ఫెక్ట్గా ఇవ్వాల్సిన టైంకి ఇస్తాడు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ 400 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. అంత ఓపిక మనకు ఉంటుందా? ఇవాళ ప్రార్థన చేస్తే రేపుడికి వచ్చేయాలి మనకి, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండు. కొంచెం టైం లేట్ అయిందనంటే మన దగ్గర ఓపిక పట్టే పరిస్థితి ఉండదు. 400 సంవత్సరాల జీతం వాళ్ళకిచ్చి పంపించాడు. బాబోయ్ మీరు ఇక్కడ ఉండొద్దు, మీ వల్ల మాకు వచ్చే నష్టం అంతా ఇంత
కాదు తిరిగి వెళ్ళిపోండి అని అంటే, మీరు వెళ్ళాలి అని అంటే మా చెవి పోగులు మా బంగారం అంతా కూడా ఇస్తాం, మీరు వెళ్ళిపోండి అని ఇస్తానన్నారు. ఇప్పుడు ఆ బంగారాన్ని తెచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళు? అది అహరోనికి ఇచ్చి దేవుడిచ్చినటువంటి జీతంగా ఇచ్చిన దాన్ని ఎంత జాగ్రత్తగా దేవుని కొరకు ఉపయోగించాలి వాళ్ళు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితం, నాకు ఇచ్చినటువంటి జీవితం ఎవరి కొరకు ఉపయోగించాలి? దేవుని కొరకు. నీకు ఇచ్చినటువంటి ఆస్తి, నాకు ఇచ్చినటువంటి ఆస్తి ఎవరి కొరకు ఉపయోగించాలి? దేవుని కొరకు. చివరికి మన బంగారం, స్థానిక సంఘం లేదన్నా ఇబ్బంది ఉంది, బంగారం ఎవరిదన్నా ఇవ్వండి అంటే ఇస్తారా? ఇజ్రాయిలీలేనే వినిపిస్తుంది నాకు. బంగారం పట్టురండి అంటే పట్టుకొచ్చారంటే అప్పుడు అంత వాల్యూ లేదనుకుంటారేమో. అప్పటికి కూడా బంగారానికి వాల్యూ. ఆస్తి అంటే వెండి బంగారమే. ఆస్తి అంటే ఏంటి? వెండి బంగారమే. కానీ ఇప్పుడున్నంత రేట్ అప్పుడు లేకపోవచ్చేమో, కానీ అప్పుడున్న వాల్యూ దానికి ఉన్నది. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1918 అనుకుంటాను, 1918 1919 ఆ టైంలో సైకిల్ ఖరీదు 18 రూపాయలు. ఎంత? 18 రూపాయలు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఎక్కడికో వెళ్ళట్లేదు నేను. నాకు తెలిసి నేను 6వ తరగతి 7వ తరగతి చదువుకునేటప్పుడు 96 97 అప్పటికి కూలి ఎంతో తెలుసా మీకు? రోజు కూలి 10 20. ఆడాళ్ళకి 10, మగాళ్ళు అయితే 20. ఎందుకనంటే మా అమ్మ దగ్గరకు వచ్చి చాలామంది పట్టుకుని వెళ్ళేవారు కూలి. లెక్క పెట్టి ఇచ్చినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి నాకు. 40 రూపాయలు 50 రూపాయలు ఇస్తే అది పట్టుకుని వెళ్ళి సంత చేసుకుని వస్తే 10 రూపాయలు సంత చేసుకుంటే 30 రూపాయలు మిగిలిన రోజులు ఉన్నాయి వాళ్ళకి. 10 రూపాయలు కోడి మాంసం తెచ్చుకుంటే 10 రూపాయలు కాయగూరలు తెచ్చుకునేవారు. అంటే పావల ₹10. నాకు అప్పటికి తెలిసే ₹10 పకోడీ పొట్లం ఇచ్చేవారు. ఇవాళ ₹10 ఇస్తే చాక్లెట్ ఇవ్వడు. మా చిన్నతనంలో 5 పైసలకి చాక్లెట్ తిన్నాం మేము. అది చాలా పెద్ద చాక్లెట్టే, 5 పైసా చాక్లెట్ అంటే. కాఫీ బైట్ చాక్లెట్ అని అంటే కాస్ట్లీ అప్పట్లో. ఇప్పుడు మీకు 5 స్టార్ లేకపోతే ఇప్పుడు ఈ డైరీ మిల్క్లు ఇవన్నీ వచ్చినాయి కదా, వాటన్నిటిలో కొట్టేది ఏంటి అని అంటే అప్పట్లో ఆ కాఫీ బైట్ చాక్లెట్, అది కూడా ₹10. అది కొనుక్కోవాలంటే సామాన్యమైన విషయం కాదు. చాలా డబ్బులు ఉన్నవాడైతేనే కానీ ఏం చేయలేడు. ఆ కాఫీ బైట్ చాక్లెట్ కొనుక్కునేవారు కాదు. అంటే మనకు అర్థమవుతుందో లేదో, దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థాయిని కనుక మనం గుర్తించలేదు అని అనుకోండి, దాని విలువ మనకి ఎప్పుడు కూడా అర్థమే కాదు. ఇప్పుడు మనం రూపాయలు కనుక లెక్క వేస్తే వెనక్కి వెళ్ళి మన జీవితం చూస్తే ఎంత విలువ అని కడుతున్నాం కదా. ఇజ్రాయేలీలకి ఇచ్చినటువంటి జీతం ఎంత అని లెక్క కడితే ఎంత? అప్పటికి వాళ్ళ చేతికి రాకపోవచ్చేమో కానీ 400 సంవత్సరాలు వాళ్ళ చేతికి వచ్చేసరికి వాళ్ళు ఎలాగైపోయారో చూడండి ఒక్కసారి. 3వ వచనంలో అంటాడు, ప్రజలందరూ తమ చెవులను ఉన్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. మంచి చెప్తే చేయడు కానీ ఎవడనే చూడండి. మాకు దేవుడు కావాలి అనగానే అహరోను కూడా తినమైనోడు కాదు. ఏమనాలి? అయ్యే ఇది తప్పు, రానే ఆ మోసే రానే చూద్దామని చెప్పేసి అన్న ఒక మాట మాట్లాడాలి కదా. మాట్లాడలేదు. ఈయన కూడా విజయప్రసాద్ రెడ్డి అంటాడేమో. ఆ క్యారెక్టర్ ఒక్కొక్కసారి ఆవహిస్తూ ఉంటుంది. ఇంకా కనుక మనం కిందకి వెళ్తే చెప్తూ ఉంటాడు 4వ వచనంలో, ప్రజలందరూ 4వ వచనం, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేశాను. ఏం చేశాడు అంటే వీళ్ళకి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? 400 ఏండ్లు వీళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులో. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి వీళ్ళకి అక్కడున్న దేవుళ్ళు దేవతలు అంటే ఏం కనబడే? మనకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, దేని ముఖం ఎరగనోడు అంటే దాక పట్టుకుని నాకడని. ఇప్పుడు వాడికి ఏమీ అంటే అది ఆ రుచి ఎప్పుడు కూడా చూడలేదు కాబట్టి చూసేసరికి చివరికి దాన్ని పట్టుకుని ఏం చేశాడు? దాని రుచి కోసం. ఇప్పుడు వీళ్ళకి కూడా దేవుడు అని అంటే ఏమర్థమైంది? విగ్రహం, ఒక రూపం అయితే అది ఎవరవుతారు? దేవుడు. వీళ్ళకి పూర్తిగా విషయం అనేది అర్థం కాలేదు. వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటంటే 5వ వచనం, అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాను. మళ్ళా దానికి ఏం చేశారు? ఒక బలిపీఠం కట్టించాను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరిగించిందని చాటింపగా. ఎవరికి? ఇప్పుడు ఆ దూడ పేరేంటి? ఇప్పుడు మీకు అర్థమైందా? దూడ పేరేంటి ఇప్పుడు? యెహోవా. అబ్బే మేము ఎలాంటి అస్సలు చేసే పనులు పొరపాటును చేయమండి అని అంటే క్రైస్తవులు, మన ఇళ్లల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు బొమ్మ ఎవరిదే? యేసుక్రీస్తు బొమ్మ ఒకటి ఉంటుంది కదా, యేసుక్రీస్తు అని. ఇంత జులపాలు జుట్టేసుకుని చంకలో గొర్రె పిల్లెట్టుకుని ఈ పక్కన కర్ర ఎట్టుకుని ఫోటో ఒకటి ఉంటుంది. లేదు అని అంటే 12 మంది అపోస్తలులతో పాటు పస్కాని భుజిస్తున్నటువంటి ఫోటో ఒకటి ఉంటుంది. ఓ పక్కన మరియమ్మ ఉన్న ఫోటో, ఓ పక్కన ఈయనున్న ఫోటో, మళ్ళీ ఇక్కడ మెరిసేటటువంటి ఏదో ఒక డిజైను అది ఇది ఉంటుంది ఆమెకి ఈయనకి. ఇప్పుడు పొద్దుటే లేచి వాటికి దండం పెట్టే జనాలు లేరా క్రైస్తవుల్లో?
వాటికి లైట్లు వేసి పూజలు చేసే క్రైస్తవులు లేరా? వాటి దగ్గర అగరబత్తీలు వెలిగించే క్రైస్తవులు లేరా? అగరబత్తి వాడు కూడా తక్కువడు కాదు. భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనది ఏది అని అంటే అంబికా దర్బార్ బత్తి అన్నాడు. చివరికి దేవుడు ఎగిరిపోడు అక్కడ. బత్తితో దేవుడిని ఏం చేయొచ్చు? వీళ్ళు కూడా ఎవరికి పండగ చేస్తారంటే ఇప్పుడు యెహోవా అంటే ఎవరు ఇప్పుడు వీళ్ళ దృష్టిలో? ఒక దూడ. అంటే యెహోవా అంటే వీళ్ళకి ఏమర్థమైంది? అసలు ఐగుప్తులో నుండి 10 తెగుళ్లను దాటించి బయటకు తెచ్చి ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి బయటకు తెచ్చి వీళ్ళ ఆ ఫరో సైన్యాన్ని అంతటనే కూడా నీళ్ళల్లో కప్పేసి దేవుడు తన మహిమనంతా చూపిస్తే వీళ్ళకి ఏం అర్థం కాలేదు. దేవుడు అంటే ఎవరో అర్థం కాలేదు. ఈరోజు క్రైస్తవులుగా నీకు నాకు దేవుడు అంటే ఎవరు అర్థమైందా? దేవుడు అని అంటే ఆత్మస్వరూపి. ఆయన ఎలా ఒక రూపంలో నివసించేటటువంటి ఒక వ్యక్తి ఎంత మాత్రమో కూడా కాదు. ఇంకా వెంటనే వాళ్ళు చేసినటువంటి పని ఏమిటి అని అంటే చూడండి, 6వ వచనం, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించినప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఏం చేశారు? మీకు అర్థమైందో లేదో? విగ్రహం వద్దు అని దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడు? ఇప్పుడు తినడం, తాగడం, ఆడడం. నిన్న చూసుంటారు మీరు. నేను కూడా సరైన టైంలో ఎత్తుకున్నాను ఈ సబ్జెక్టు. తినడం, తాగడం, ఏం చేయడం? ఆడడం. అంటే విగ్రహం దగ్గర ఉండేదంతా అపవిత్రత అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే తిని తాగి వాడు ఏం చేస్తాడు? మీరు కావాలంటే చూడండి, రోడ్ల మీదకి వచ్చేసి అడ్డంగా నిలబడతారు. నిలవబడి హారన కొట్టినా కూడా ఏం చేయరు, పక్కకి వెళ్ళరు. వెళ్ళకపోగా కొంచెం పక్కకుండు బాబు అని అనుకో, మూసుకుని పోరా అంటాడు. అంటే ఆ నోటికి అదుపు ఉండదు, ఒంటికి అదుపు ఉండదు. ఏం చేస్తున్నారో తెలియదు, ఆ చూపుకి ఒక అదుపు ఉండదు. ఇంక ఏ పని జరుగుతుందో తెలియనటువంటి ఒక అపస్మారక స్థితి అని అంటారు కదా, ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని దగ్గర ఉన్నవాడు ఎలా ఉండాలని అంటే కాన్షియస్లో ఉండాలి. కాన్షియస్లో లేకుండా ఎక్కడ ఉండకూడదు. దేవుని దగ్గర ఉండొచ్చానంటే ఉండకూడదు. అంటే తినడానికి, తాగడానికి, ఆడడానికి లేచారు అని అంటే దేవుడు దానికి పర్మిట్ ఇచ్చాడనంటే ఇవ్వలేదు. ఇవ్వలేని దాన్ని చూసి ఏం చేశారు అని అంటే వాళ్ళు చూడండి, 7వ వచనం, కాగా యెహోవా మోషేతో ఇట్లని, నీవు దిగి వెళ్ళుమో, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు ఏమయ్యారు? చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇజ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీ ఊరకొండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్పగా జనముగా చేసేదనని మోషేతో. దేవునికి కోపం వచ్చిందా? ఎందుకు కోపం వచ్చింది? దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చింది? విగ్రహ సంబంధమైన అపవిత్రత అని అంటే దేవునికి ఖచ్చితంగా కోపం వస్తుంది. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా. లేవికాండం 26వ అధ్యాయం కనుక మనం వెళ్తే, లేవికాండం 26వ అధ్యాయం, లేవికాండం 26వ అధ్యాయం మొదటి వచనాన్ని కనుక మనం చూడగలిగితే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు ఇజ్రాయేలీలకి, మీరు విగ్రహములను చేసుకొనకూడదా? చేసుకొనవచ్చా? చేసుకొనకూడదు. చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు. చెక్కిన ఏ ప్రతిమైనా బొమ్మనైనా మీరు ఏం చేయకూడదు. ఇప్పుడు నేడున్నటువంటి క్రైస్తవులు కూడా పెద్ద సిలువను నిలవబెట్టి దానికి మొక్కొచ్చా? దాని దగ్గర అంటిపళ్ళు ఎట్టొచ్చా? కొబ్బరికాయలు కొట్టొచ్చా? అంటే మన ఆలోచన కూడా, మీరు ఇజ్రాయేలీలను కూడా చూడండి, వాళ్ళకి దేవుడు అని అంటే ఒక దూడ బొమ్మను చేయాలని ఎందుకు అనిపించింది అని అంటే వాళ్ళు ఎక్కడి నుంచి చూశారు? ఐగుప్తులో నుంచి చూశారు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం? భారతదేశం అనే కళ్ళల్లో నుంచి మనం చూస్తున్నాం. మన ఆప్టికల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అని అంటే వాళ్ళు ఐగుప్తు అనే ఒక కళ్ళద్దాల్లో నుంచి చూస్తే మనం భారతదేశం అనే కళ్ళద్దాల్లో నుంచి చూస్తూ ఉన్నాం. ఈ కళ్ళద్దాల్లో నుంచి చూస్తే అంటూ ఉంటారు కదా, పచ్చకామర్లోడికి అందరికీ ఏమవుతుంది. ఇప్పుడు దేవుడు అని అంటే ఇప్పుడు చూడండి, కొంతమందికి బ్లాక్ కళ్ళజోడు పెట్టుకున్నారనుకోండి, ఎలా కనబడుతుంది ఇదంతా? ఏంటి అప్పుడే చీకటి అయిపోయిందని అంటే కళ్ళజోడు తీసి చూడరు, అబ్బాయి ఇంకా వెలుగు ఉందనేసి అని అంటారు. అంతేనా? అంటే కళ్ళద్దాల్లో ఉంది తేడా అది, అంతే కదా. ఇప్పుడు నువ్వు దేవుని చూసేటటువంటి కోణం ఏదైతే ఉందో, నువ్వు లోకం అనే కోణంలో నుంచి కనుక చూస్తే ఆయన ఎవరో నీకు అర్థం కాడు. ఆయన విషదపరిచినట్లుగా, ఆయన తెలియపరుచుకున్నట్లుగా ఏం చేయాలి? నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయేలీలకి చెప్తుంది ఏంటనంటే, నువ్వు విగ్రహాలను చేసుకోకూడదు, చెక్కిన దాన్ని కానీ లేకపోతే ప్రతిమను కానీ బొమ్మను కానీ నువ్వేం చేయకూడదు,
నిలవబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో ఏం చేయకూడదు, నిలపకూడదు. 700 సంవత్సరాల ముందు చెప్పినటువంటి మాట అదే. మీరు యెషయా గ్రంథం చదివేటప్పటికి 700 సంవత్సరాలు గడిచింది. అప్పటికే గడిచేటప్పటికి అక్కడికి వచ్చేటప్పటికి జనాలు ఏం చేశారు, ఇప్పుడు నిలబెట్టేశారు. దానికే మొక్కి యెహోవా అంటున్నారు. ఎలాగైతే మోసే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆ 10 ఆజ్ఞలు తెచ్చేటప్పటికి ఆయన ఏమైతే చేయాలనుకున్నాడో చేసేలోపు జనాలు ఏం చేశారో, ఇక్కడ కూడా యోధాలో ఉన్నటువంటి జనాలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అశ్షూరు రాజులను, అశ్షూరీయులను చూడగానే వాళ్ళకి ఏమొచ్చింది అని అంటే, ఓహో వాళ్ళు కూడా విగ్రహాలు పెట్టుకుంటే గొప్పలు అయ్యారు, మనం కూడా ఏం పెట్టుకుంటే అవుతాం. మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. రంగురాళ్ళు అమ్ముతారు, ఎప్పుడైనా చూసారా? రంగురాళ్ళు పెట్టుకుంటే ఏమవుతారు? రాళ్ళు అమ్ముకున్నాడు గొప్పోడు అయిపోతాడు, అది కొనుక్కున్నాడు దరిద్రుడు అయిపోతాడు. రాళ్ళలో లేదు, ఎందులో ఉంది? నీ కష్టము నీ ప్రతిభలో ఉంది. అలా అనుకుంటే మరి ఏ రాడు ఎట్టుకున్నాడు? అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, వీళ్ళందరూ, అదాని, వీళ్ళందరూ ఏ రాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు? పోనీ మన దేశంలో రాళ్ళు రప్పలు అని అనుకోవచ్చు, మరి అమెరికాలో ఉన్న వాళ్ళు ఏం పెట్టుకున్నారు? బిల్గేట్స్ ఉన్నాడు, విండోస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను కనిపెట్టగానే ఆయన ప్రపంచంలోనే ఏమైపోయాడు, ధనవంతుడు అయిపోయాడు. ఈవేళ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అది లేకపోతే ఏమవుదు? కంప్యూటర్ అనేది ఓపెన్ కాదు, అంతే కదా. దానికి ధీటుగా స్టీవ్ జాబ్స్ అనేవాడు వచ్చాడు, వాడొక సాఫ్ట్వేర్ సిస్టమ్ అనేది కనిపెట్టాడు. దానివల్ల ప్రపంచంలో వాళ్ళు అభివృద్ధి చెందారు, దీవించబడ్డారు. ఇప్పుడు క్రిస్టియన్స్ అభివృద్ధి చెందారు, దేని కొరకు అభివృద్ధి చెందారు అనేది వేరే విషయం. ఇంకొకటి ఏంటి అని అంటే, పలానా దాన్ని బట్టి అభివృద్ధి చెందారు అనేది, దాని వెనక ఎవరున్నది అనేది కూడా ఆలోచించడం ప్రాముఖ్యమైన విషయం. అశ్షూరీయులు నెగ్గారు అని అంటే, ఇజ్రాయేలీలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే వాళ్ళని అప్పగించాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అశ్షూరీయులు గెలిచారని అంటే అశ్షూరు దేవతలు గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు. అది కాదు ఇక్కడ పాయింట్. విషయం ఏంటి అని అంటే, ఖచ్చితంగా చెప్తున్నాడు, మీ దేవుడు నేను యెహోవాను, మీ దేవుడు నేను యెహోవాను నేను అని అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? నేను ఎవరో తెలుసా, ఎస్ఐని అని అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాను? ఎస్ఐ అయితే ఎవడికి అని అంటావా? ఒక పోలీస్ ఎస్ఐ గారే ఏం చేశాడనంటే బండి ఆపాడు, ఏంటి చెప్పు అని అంటామా? సార్ 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 వెంటనే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నోట్లో నుంచే కాదు, ఒంటి దగ్గర కూడా ఏమవుతుంది, వచ్చేస్తుందా రాదా? ఇంకా ఇజ్రాయేలీలకి చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, ద్వితీయోపదేశకాండానికి కనుక మనం వెళ్ళగలిగితే 4వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము, ఇది మొదటి తరానికి చెప్తే నిర్గమకాండంలో, లేవి కాండంలో ఇది 2వ తరానికి చెప్తూ ఉన్నటువంటి విషయం. అంటే అరణ్యంలో 40 సంవత్సరాలు జనాలు రాలిపోయారు కదా, రాలిపోయినటువంటి తర్వాత తరంతో కూడా మోషే చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అని అంటే కనుక 4వ అధ్యాయం 15వ వచనానికి వెళ్దాం. 4వ అధ్యాయం 15వ వచనానికి కనుక మనం వెళ్ళగలిగితే ఒక సుదీర్ఘమైనటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమును మీరు ఏ స్వరూపమును చూసారా, చూడలేదా? అగ్నిజ్వాలల మధ్య నుంచి మాట్లాడినప్పుడు మీరు ఏ స్వరూపాన్ని ఏం చేయలేదు అంటే, ఇప్పుడు దేవునికి స్వరూపం ఉందనా లేదనా? లేదు. ఆయన చెప్తూ ఉన్నాడు, చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైననో, ఆకాశమందు ఎగురు రెక్కలగల ఏ పక్షి ప్రతిమనైననో, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైననో, భూమి క్రిందనున్న నీళ్ళ యందలి ఏ చేప ప్రతిమనైననో, ఆడ ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండానట్లునో, ఆకాశం వైపు కనులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటికి పూజింపకుండానట్లును మీరు బహుజాగ్రత్త పడుడి. చెప్పేశాడు కంప్లీట్గా. ఏమేమి చెప్పాడు? పక్షి రూపం కానీ, మనిషి రూపం కానీ, అది ఆడమగైనా సరే, జంతు రూపం కానీ, అది 4 కాళ్ళు కావచ్చు, 2 కాళ్ళు కావచ్చు, ఎగిరే రెక్కలు ఉన్నది కావచ్చు, చివరికి నీటిలో ఉన్నటువంటి చేపలు కావచ్చు. మీకు మన భారతదేశంలో చూస్తే ఇవన్నీ కనబడతాయా, కనబడవా? అన్నీ కనిపిస్తాయి, పూర్తిగా కనిపిస్తాయి. ఇప్పుడు కనుక నువ్వు కూడా యెహోవా అంటే ఎవరో, లేకపోతే యేసుక్రీస్తు అంటే ఎవరో అని అంటే వాటి రూపాల్లోకి దేవుడిని మలిచి వాటి దగ్గర చేసే కార్యక్రమాలు ఇక్కడ చేస్తే దేవుడు వాటిని ఎంత మాత్రం ఏం చేయడు? అంగీకరిస్తాడనంటే అంగీకరించడు. కానీ ఈరోజు జనం ఏమనుకుంటున్నారని అంటే, ఇప్పుడు మన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కదా, మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇప్పుడు వేటికి కూడా మనం నమస్కరించకూడదనే విషయాన్ని చెప్పాడు కదా. మనం నమస్కరిస్తాము అని అనడానికి చెప్పేటటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, చనిపోయిన వాళ్ళు ఎప్పుడైతే మన భారతదేశంలో ఉంటారో మన వాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది. ఏంటి అలవాటు?
మీరు ఏం చేస్తారని అంటే, చనిపోయిన మనిషి దగ్గరికి వెళ్ళి చెప్పులు తీసి, చనిపోయిన వాడు ఎంత త్రాగుబోతైనా తిరుగుబోతైనా ఎవరైనా చనిపోయిన వెంటనే ఆయన నీ లెక్కలో వేస్తారో తెలుసా? చనిపోతే ఎవరు అనుకుంటారైనా ఇప్పుడు దేవుడు. మీకు అర్థం కావట్లేదు. అది దండం పెట్టి వస్తారు. ఎందుకు దండం పెడుతున్నారు? మీకు ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అనంటే, ఫోటోలకు కూడా మన వాళ్ళు ఏం చేస్తారు, కార్యక్రమం పెడతారు కదా, కార్యక్రమం జరిగేటప్పుడు కూడా ఏం చేస్తారు, ఆ భోజనం పెట్టడం సంగతి వదిలిపెట్టండి, దండేసి కొన్ని పూలు వేసి మళ్ళీ ఏం చేస్తారు, దండం పెట్టుకుని వస్తారు. మన చుట్టూ ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు, రాజకీయ నాయకులు, వాళ్ళు వీళ్ళు ఎవరైనా చనిపోతే క్రైస్తవులు కూడా వెళ్తే అలా చేసి వస్తారా? చేసిరారు. అలా చేయకూడదు బాబు, తప్పు అని అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? నేను చాలామందికి కూడా ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు, సార్ ఫోటో పెడదాం అనుకుంటున్నాం అక్కడ అని చెప్పేసానంటే, ఫోటో పెట్టొద్దు, పెడితే మొత్తం విగ్రహ సంబంధమైనది అంతా వచ్చేస్తుంది అని చెప్పేసానంటే, ఫ్లెక్సీ వేయించండి అంటే వేయించరు. ఫ్లెక్సీ వేసి ఇదిగో ఈ కార్యక్రమాన్ని మీరు వేయించండి, వచ్చిన వాళ్ళందరికీ కూడా పలానా అయిందని చెప్పేసానంటే అది మాత్రం వేయించరు. కానీ దేని మీద ఉంటుంది మనసంతా? ఫోటో ఫోటో ఫోటో. అంటే నీ విగ్రహం ఏది ఇప్పుడు? ఆ చనిపోయిన వ్యక్తిని ఇప్పుడు ఏం చేసావు నువ్వు విగ్రహంగా మార్చేసావు. అంటే నీ ఆలోచన అంతా దేని మీద ఉంది ఇప్పుడు మన వాళ్ళు అక్కడ ఫోటో పెట్టు, ఫోటో మాత్రమే ఊరుకుంటారా? నలుగురు వచ్చి ఏం చేస్తారు, ఓ అంటుపండు తెచ్చి గుచ్చి దానికి మళ్ళా దర్బారబత్తి దాన్ని గుచ్చితే గుచ్చారు, పెద్ద క్యాండిల్ తెస్తారు, పెద్ద క్యాండిల్ తెచ్చి ఏం చేస్తారు, వెలిగిస్తారు. ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే, కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత జనాలకి ఒక రకమైనటువంటి పిచ్చి అలాంటిది అంటే, అందరూ క్రైస్తవులే. ఒకసారి ఇక్కడే లోకల్గానే ఒక సమాధి కార్యక్రమానికి వెళ్తే అందరూ క్రైస్తవులే వెళ్ళినోళ్ళు. వెళ్తే సమాధి చేసి తిరిగి వచ్చేటప్పుడు ఏం చేస్తారు, ములకంప. ఏంటి ఆ మాత్రం ముళ్ళుకి భయపడుతుందా ఆత్మ? ఇప్పుడు విషయం ఏంటంటే, ఇది నువ్వు దాటొస్తే నువ్వేమవ్వవు, ఆత్మ నిన్నేం చేయలేదు, పట్టుకోలేదు. ముళ్ళ కంపల్లో అడ్డుకునే పరిస్థితే కనుక ఆత్మకుంటే దేవుని యొక్క ఆలోచన ఇంకేముంది అసలు? నీ ఆత్మనికి కనబడుతుందనంటే కనబడదు. ఎంత వెర్రితనంలో ఉంటారంటే మనుషులు, ఇదంతా చెప్తే పాస్టర్ గారు అలాగన్నారని అంటారు. పోనీ నీ బుర్రెట్టి నీ బుద్ధెట్టి ఆలోచించిపోని. మళ్ళీ చనిపోయిన వాళ్ళకి మన వాళ్ళు అందరూ ఏంటంటే ఇష్టమైన భోజనాలు అడుగుతున్నాడని అంటారు. ఆడి పేరు చెప్పి ఈడి పేరు చెప్పి మిగిలిన వాళ్ళు తినేస్తారు. నాకు నల్ల కోడి కావాలి, ఎర్ర కోడి కావాలి, కోడి బెట్ట కావాలి, మందు కావాలి, సిగరెట్ కావాలి. ఇంకా మన వాళ్ళు ఏంటనంటే ఈ శరీరానికి వచ్చేటటువంటి పొంగు లేకపోతే ఆటలమ్మ ఈ పేర్లు పెడతారు కదా, దాని పేరు చెప్పి కూడా మన వాళ్ళు ఏంటనంటే కళ్ళు తాగొచ్చు అంటారు. కళ్ళు తాగొచ్చు, అది తాగొచ్చు, ఇది తాగొచ్చు అని అంటే ఆ వంకని ఈ వంకని ఫుల్గా తాగి పడేస్తాడు. ఇప్పుడు నేను క్రైస్తవుడిని అది ఇది అని ఇంకేమీ లేదా? ఇంక పెద్దోళ్ళు ఏం చెప్తే తానా అంటే తందానా? మొన్న ఒక ఆయన అంటున్నాడు, బీర్ తాగుతున్నానండి, నేను మొంత తాగనండి అంటున్నాడు. బీర్లో 7% ఆల్కహాల్ ఉంది. బీర్లో 7% ఆల్కహాల్ ఉంది. అలాగే కనుకంటే అది మందుల షాప్లోనే అమ్మాలి, మెడికల్ షాప్లోని. ఎందుకు మరి అక్కడే అమ్ముతున్నాడు వాడు? అప్పటికైనా నీకు బుర్ర అర్థం కావట్లేదా? అంటే ఈరోజు మనిషి ఏంటి అని అంటే వాళ్ళకి నచ్చిందల్లా చేసేది ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఆలోచించండి బాగా. మనం ఏమనుకుంటాం అంటే మన బుర్రతోటి ఆలోచన చేసి దేవుణ్ణి పరిమితం చేయాలి అనుకుంటే అది మన వెర్రితనం. దేవుడు అందుకే చెప్తున్నాడు, దేవుణ్ణి అలాగ ఆలోచన చేసి ఒక ప్రతిమలాగా తయారు చేసి ఇందులో ఎవరు ఉంటారని అనుకున్నారు? దేవుడు ఉంటాడు అని అనుకున్నారు. మొట్టమొదటిగా సీనాయి పర్వతం దగ్గర ఇజ్రాయేలీలు చేసిన పని అదే. ఆ తర్వాత మార్గాల్లో వచ్చినటువంటి వాళ్ళు కూడా చేసింది అదే. పూర్తిగా విగ్రహాల వైపుకి తిప్పేసినటువంటి పరిస్థితి. మీరు విగ్రహం అనేది ఇజ్రాయేలీల దగ్గర లేదు అనడానికి ఎక్కడా కూడా ఆస్కారమే లేదు. ఆశ్చర్యం ఏంటంటే మోషే 40 రోజులు పర్వతం మీద ఉంటేనే కిందకు వచ్చేలోపు వీళ్ళు ఏం చేశారు? విగ్రహాన్ని చేశారు. మోషే వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఊరుకున్నారా? లేదు. న్యాయాధిపతుల కాలంలో తిరగకుండా ఉన్నారా? లేదు. మీరు ఆ తర్వాత వచ్చిన రాజుల కాలంలో తిరగకుండా ఉన్నారా? లేదు. మీరు ఎక్కడ లేదు అని అంటే కొంతమంది స్పెసిఫిక్గా మాత్రం మీరు దావీదు దగ్గర కనుక చూస్తే ఏమవుతుంది? దావీదు దగ్గర దేశంలో విగ్రహాలు అనేవి లేవు. మళ్ళా దాన్ని ప్రతిష్ఠించిన వాడు ఎవరో తెలుసా? సౌలు ప్రతిష్ఠించి వదిలేశాడు తన భార్యల కోసం.
తర్వాత వాటిని కొనసాగించినటువంటి పరిస్థితి. యరొబాము మొదలుపెట్టిన తర్వాత ఆగింది అని అంటే ఆగలేదు. చివరికి దేవుడే యోషియా అనేవాడు ఒకడు వస్తాడు, వచ్చి మొత్తం వీటన్నిటినీ కూడా దేశంలో నుంచి లేకుండా చేస్తాడని చెప్పి దేవుడే ఒక వ్యక్తిని పుట్టించి వాళ్ళ మీద రాజుగా నియమించవలసిన పరిస్థితి. అంటే ఈరోజు దేవుని యొక్క గ్రంథం ఎంత గట్టిగా నీకు చెప్తుంది అని అంటే, క్రైస్తవుడుగా నువ్వు చేయొచ్చా చేయకూడదా అని అంటే దేవుని గ్రంథం ఖచ్చితంగా చెప్తున్న విషయం ఏంటి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు విగ్రహారాధన చేయడానికి వీలు ఉందా లేదా? లేదు. కానీ లేకపోయినా కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? విగ్రహారాధన అనేది దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సత్యానికి వ్యతిరేకం. ఇదే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయానికి కనుక మీరు వెళ్తే 32వ వచనంలో చూడండి, చెప్తాడు, దేవుడు భూమి మీద నరుని సృజించిన దినమును మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇటు గొప్ప కార్యము జరిగిన దీని వంటి వార్త వినబడిన అని నీవు అడుగుము. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికినా? దేవుని స్వరం విని బ్రతికినటువంటి జనం ఎవ్వరు కూడా లేరు. అది ఎవరు అనంటే అది మీరే. ఇది భూమి పుట్టినది మొదలుకొని నీకంటే ముందుగా పుట్టిన వాళ్ళని మొదలుకొని మీరు అడిగి చూడండి అని చెప్పాను అంటాడు. 34 మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నులు ఎదుట, బాగా గమనించండి, చేసిన వాటన్నిటిని చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నము చేసినా? అంటే దాని అర్థం ఏంటి? నేను చేసినంత కార్యాలు ఈ భూ ప్రపంచం మీద మీరు ముందు చూడలేదు, ఇప్పుడు కూడా చూసి ఉండలేదు. చేసింది ఎవరు అని అంటే నేను తప్ప ఇంకెవరో కూడా కాదు అనే విషయాన్ని బాగా గమనించాలి. మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఆరోగ్యశ్రీ, ఇంకా 108, ఇంకా చాలా చాలా విషయాలు. ఇది పలానా వ్యక్తి చేశాడు అని అంటే చరిత్రలో అనలిస్టులు, పొలిటికల్ అనలిస్టులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినంత వరకు ఒకవైపు అండి రాజకీయం అని అంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఇంకో వైపు అండి అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇండియన్ డెమోక్రటిక్ సిస్టంలో ఇంతవరకు అలాంటి ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పథకాలు, ఇలాంటి ఒక మంచి విషయాలు ప్రవేశపెట్టిన వాడు ఎవరో కూడా లేరు అని అంటే ద వన్ అండ్ ఓన్లీ ఎవరవుతారు? అప్పుడు ఆయనే అవుతాడు, అంతే కదా. ఇప్పుడు ఇలా జరగలేదు భూమి పుట్టినప్పటి నుంచి, ఇదిగో చేసింది నేనే అని అంటే అది యెహోవాయేనా ఇంకెవరైనా? ఇంకెవరో కాదు. అంటే దేవుడు అని అంటే ఆయనే, ఇంక ఏ దేవుడు ప్రపంచంలో లేడు. అంటే ఉన్నాడు అని అంటే అది కల్పించబడిందేనా లేకపోతే ఇంకేదైనా ఉందా? మీరు బాగా గమనించాలి అని అంటే ఏలియా టైంలో ఏం జరిగింది? కర్మేలు పర్వతం మీద ఏం జరిగింది? వీళ్ళందరూ ఒక పక్కన బయలుదేవతను ఆరాధిస్తూ ఉంటే ఏ జీవము కలిగిన దేవుని పక్షాన ఒకే ఒక్కడున్నటువంటి ఎవరు? ఏలియా. వాళ్ళందరిని అన్నాడు, ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్యన మీరు ఉంటారు, రండి తేల్చుకుందాం అన్నాడా లేదా? ఈరోజు తేల్చుకుందాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లాస్ట్ టైం కూడా విజయప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి రండి తేల్చుకుందామని అంటే, నువ్వు గూగుల్ మ్యాప్లో కొట్టే వచ్చేస్తుంది, ఐ ఫర్ గాడ్ అని కొట్టు, 533 ఏదో పిన్ కోడ్ నెంబర్ చెప్పాడు, పిన్ కోడ్ నెంబర్ కొట్టే వచ్చేస్తుంది అని అన్నాడు. మేము వచ్చేయడానికి రెడీగా ఉన్నామని అంటే నాకు ఖాళీ లేదంటున్నాడు. మేకపోతే గాంభీర్యం అంటారు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడడం ఎందుకు? మాట్లాడిన దాన్ని నిలబెట్టుకోలేనప్పుడు ఎందుకు? ఇప్పుడు చెప్పేయాలనుకున్నది నేను బహిరంగంగా చెప్పేసానని అంటే మాట్లాడడానికి రా అంటే నేను రానంటున్నాడు. మీరు అప్పుడప్పుడు చూడండి, బాగా తాగేసినోడు రాత్రి అంతా ఏం చేస్తాడని అంటే వాడుంటే రండి వీడుంటే రండి అంటాడు. తెల్లవారేసరికి ఏంటో రాత్రి అన్నావు రా అంటే నేను ఎప్పుడు అన్నాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? తాగుబోతోడికి నీకు తేడా ఏమీ లేదు. అంటే నువ్వు ఎప్పుడైతే దేవునిని ఆరాధించడం అని అంటే కాన్షియస్ స్టేజ్లో దేవుడు ఎలా చెప్తే అలాగ ఆరాధించాలి. అందుకే ఎఫెసీలతో మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయానికి కనుక మనం వెళ్తే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. 5వ అధ్యాయం కనుక మనం చూడగలిగితే 18వ వచనంలో అంటాడు, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యముతో ఏమై ఉండకూడదు
అంటే మీకు విషయం ఏంటంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఎఫ్ఎస్సి పత్రిక ఏంటి అనేది అర్థం కావాలి. ఎఫ్ఎస్సి పత్రిక బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎఫ్ఎస్సీలు ఎవరు అనేది మీకు అర్థం కావాలి. ఎఫ్ఎస్సీలో అర్తెమీదేవి అనే ఒక దేవు ఉంటుంది. మీరు ఎప్పుడైనా చదివితే ఆ దేవుకున్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. ఏషియన్ కాంటినెంట్లోనే ఆమెకున్నటువంటి గొప్ప ఆధిక్యత ఇంకెవరికీ కూడా, ఆమె బొమ్మలు చేసి అమ్ముకునేవాడికే ఎంతో విపరీతమైనటువంటి లాభమో వచ్చేది. ఇప్పుడు అలాంటి ఆరాధనలో నుంచి వచ్చినటువంటి మనుషులు ఎక్కడికి వచ్చారంటే క్రైస్తవ్యంలోనికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే అక్కడ చేసినట్లుగానే ఎక్కడ చేయొచ్చు, తప్పు. అది విషయం. ఇప్పుడు కూడా క్రైస్తవులు చేసే పని ఏంటి, అక్కడ చేసినట్లుగానే ఇక్కడ చేయొచ్చు. నీకు మార్పు అనేది రాలేదు అప్పుడు. ఇప్పుడు అంటున్నాడు అందుకే మద్యంతో మీరు ఏమై ఉండొద్దు. దాని అర్థం ఏంటి అంటే మద్యంలో ఉన్నవాడికి ఏముండదు అంటే కాన్షియస్ ఉండదు, మతి స్థిమితం కోల్పోతారు. అంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమో మన భారతదేశంలో కనుక చూసిన వాళ్ళు ఊగుతూ ఉంటారు కదా జనాలు, అలా ఊగుతానంటే కుదరదు. ఎవరి దగ్గర, దేవుడి దగ్గర ఊగుతానంటే ఏ దేవుడి దగ్గర అంటే నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు యెహోవా దగ్గర నువ్వు ఊగుతానంటే కుదిరేటటువంటి పరిస్థితి కాదు. అంటే అర్థం అవడం కోసం చెప్తున్నాను. అక్కడ అర్తెమీదేవి దగ్గర ఎలా చేశారనేది తెలీదు, కానీ వాళ్ళు క్రైస్తవులుగా మారి ఎలా చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు అలా చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి దాన్ని దేవుడు ఖచ్చితంగా ఖండించి పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారి ద్వారా ఈ లెటర్ రాయించి చెప్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీరు మద్యంతో ఏమై ఉండకూడదు, మత్తులై ఉండకూడదు. అంటే కాన్షియస్గా ఉండి ఆరాధించవలసినటువంటి బాధ్యత ఎవరిది, ఎవరిది? ఓకే, కాన్షియస్ స్టేజ్ అని అంటే మీకు బాగా అర్థమయ్యే విషయం ఏదైనా గుర్తొస్తుందా మీకు? అటెన్షన్లో ఉండండి అని చెప్పేసి అని అన్నారు. బాగా అటెన్షన్ ఉండండి అనేసి చెప్పినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తారు. ప్రతి ఇంట్లో గ్యాస్ ఉంటుందా? గ్యాస్ ఎలా పడితే అలా తిప్పేసి ఆన్ చేస్తే అది బొగ్గుమని మంట ఏమవుతుంది, మీదకి వచ్చేస్తుందా రాదు? ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే తడి చేస్తూ మీరు వెళ్ళి స్విచ్ చేస్తే ప్రమాదమేనా కాదా? ప్రమాదమేనా? అంటే ఇప్పుడు ఎలా ఉండాలి? ఒకసారి మీకు మత్తులైపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను నేను మీకు. కొంతమందికి విషయం తెలుసు, పేరు చెప్పదలుచుకోలేదు. ఇదివరకు సీరియల్ దండలు వేసేవారు పెళ్ళిళ్ళకి, చిన్న చిన్న బల్బులు కట్టి రెడ్ లైటు గ్రీన్ లైట్ అది వేసేవారు. ఇప్పుడు వీడికి తాగినాక ముందు ఏమని అంటున్నారు, వీడు ఏం చేశాడనంటే కరెంట్ దగ్గరికి వెళ్ళి బల్బు పట్టుకుని కొరికేస్తానంటున్నాడు. కొరికేస్తే ఎవరికి నష్టం? ఇప్పుడు నేను కొరికేస్తానంటున్నాడు. వీళ్ళందరూ అంటున్నారు కొరకొద్దు అంటున్నారు. నేను అన్నాను వదిలేయండి. కొరికేస్తే ఎలాగో అక్కడ ఆపరేటర్ ఉన్నాడు, ఆపేస్తే ఆగిపోద్ది. మీరు వెళ్ళండి బతుకులాడి కొలిది రెచ్చిపోతాడు. ఆడు ఇంకా రెచ్చిపోయామన్నాడు తెలుసా, 2-3 పట్టుకుని కొరికేస్తానంటున్నాడు. ఇప్పుడు నువ్వు కొరికేసిన ఏం కాదు, నువ్వు కొరికిన టైంలో ఏదన్నా కనుక తేడా వచ్చిందనుకో అక్కడ ఆపేయడానికి రెడీగా ఉన్నాడు. నేను ఆపేస్తానండి అని ఆయన చెప్తున్నాడు. కానీ వీళ్ళకేంటి భయం? నీకు అర్థమవుతుంది కదా కరెంట్ ఎంత భయం అనేది. మరి దేవుడు క్రైస్తవ్యంలో ఉన్నంత దౌర్భాగ్యం ఇంకెక్కడా లేదు. మీకు ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అని అంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఇలా ఊగుతారు అలా ఊగుతారు అని అంటున్నాం కదా. ఈరోజు క్రీస్తు పేరట జరిగేటటువంటి ఆరాధనలు, ఈరోజు ఆదివారం జరిగే ఆరాధనలో పరిశుద్ధాత్ముడు వచ్చాడని గొంతులేసే జనాలు ఎంతమంది ఉన్నారు? పైన పాస్టర్ గారు గొంతులేసేస్తుంటాడు, కింద ఇలా గొంతులేసేస్తారు. ఏంటిది? ఇది విగ్రహారాధన. ఇది అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు మత్తులై ఉండకడి అని అంటే నువ్వు అన్కాన్షియస్ స్టేజ్లో నువ్వేం చేయొద్దు, ఉండొద్దు. నువ్వు కాన్షియస్గా ఉండని చెప్పేసి అని అంటున్నాడు. పైగా సెలలు అట్టుకుని తీసి మంచి డ్యాన్స్ వేయడం. ఈ డ్యాన్స్ అంతా ఎవరిది అనుకుంటున్నారు? ఎవరిది ఇది? దేవుడు చెప్పిందా ఇది? చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. చూడండి కిందకి వెళ్ళి 19వ వచనం బాగా గమనించండి. ఇప్పుడు ఈ డ్యాన్సులు వేసేవాళ్ళు, ఈ ఊగి జోగేవాళ్ళు, వాళ్ళ మీద పడేవాళ్ళు, వీళ్ళ మీద గెంతేవాళ్ళు, ఇంకా దారుణం ఏంటనంటే నేను దయ్యాల్ని వెళ్ళగొడతాననేవాడు కూడా నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు చెప్పు అంటున్నాడు. నిజమైన దయ్యమే కనుక అయితే పౌలు గారు లాగా పౌలు ఎవడో తెలుసు ఏసు ఎవడో తెలుసు అని చెప్పి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మాంత్రికుల బట్టలు ఓడదీసి పరిగెట్టించింది. నిజమైన దయ్యమే కనుక అయి ఉంటే ఈవేళ వీళ్ళ బట్టలు ఓడదీసి పరిగెట్టించేవాళ్ళు. వీళ్ళ ఆటలు సాగాయి కాదు. చూడండి కిందకి వెళ్ళి చెప్తాడు 19వ వచనం, ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఎలా పాడాలి? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ
హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి ఏం చేయండి, పాడండి, కీర్తించండి. అంటే మీకు పెళ్ళిలో చూడండి, ఏదేను అంటాడు వీడు. అలా అంటేనే కానీ ఇప్పుడు ఏదేను వనంలో పెళ్ళి అవ్వలేదా? ఇప్పుడు ఎలా తయారయ్యారని అంటే క్రైస్తవులు, ఇప్పుడు వీడికి ఇది పెడితేనే కానీ పెళ్ళి అవ్వదు. దేవుడు అంటాడు, ఒరే నాయన మీరు అలా కాదు ఇలా ఉండండి అని దేవుడు చెప్తాడు. కానీ మనుషులకి ఏమవట్లేదు. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు దేన్ని ఊహించుకుంటున్నావో అదే విగ్రహం. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు దేన్ని ఊహించుకున్నావో అదే విగ్రహం. అది పాటో ఆటో ఇంకోటో అదే విగ్రహం. ఆ విగ్రహ సంబంధమైన అపవిత్రతను కనుక విడిచిపెట్టకపోతే దేవుని నీతి తప్పడు. దేవుడు అబద్ధం ఆడనేరని దేవుడు, అవునని కాదనే దేవుడు అయినా కాదు. కాబట్టి ఖచ్చితంగా శిక్ష అంటే శిక్షే. యోధా రాజ్యంతో కూడా చెప్తుంది అదే. మీరు అశ్షూరీయులను చూసి ఉప్పొంగుతున్నారు కదా, వాడిని ఎలా నాశనం చేస్తానో చూడండి అన్నాడు. వాళ్ళ దేవతలను బట్టి మీరు ఉప్పొంగుతున్నారు కదా, వాటిని ఎలా దేశంలో లేకుండా చేస్తానో చూడండి, అప్పటికి మీకు బుద్ధి కలుగుతుంది అన్నాడు. అంటే అంత బుద్ధి తెచ్చుకునే వరకు మనం ఆలోచించమా? యెహెజ్కేలు గ్రంథంలో చెప్తూ ఉంటాడు చూడండి. ఒక్కసారి మనం అనుకుంటూ ఉంటాం కదా, ఏదో భౌతికంగా పెడితే మాత్రమే ఇది విగ్రహం అవుతుందని అనుకుంటారు కదా. కానీ దేవుని యొక్క మాట తెలియజేస్తూ ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 14 అధ్యాయం కనుక మనం వెళ్ళగలిగితే, యెహెజ్కేలు గ్రంథం 14 అధ్యాయం 7వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే చెప్తూ ఉంటాడు, ఇజ్రాయేలీయుల్లోనూ వారి దేశంలో నివసించు పరదేశులలోనూ ఎవరైనాను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని. ఎక్కడ నిలుపుకున్నారు అంటే కొత్త నిబంధనలోనే అనుకుంటారు చాలామంది, మనసులో నిలుపుకుంటారండి. ఇజ్రాయేలీలతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ పెట్టుకున్నారు వాళ్ళు ఈ విగ్రహాల్లో? తమ మనస్సులో నిలుపుకొని ఏం చేస్తూ ఉన్నారట? విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమైన విచారణ చేయవలనని ప్రవక్త యొక్క వచ్చిన వెడల యెహోవానకు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. నువ్వు విగ్రహారాధన అంతా చేసి దేవా నాకు అలా చేయి ఇలా చేయని అడిగితే స్ట్రైట్గా సమాధానం ఎవరిస్తారంటున్నాడు. ఎవరిస్తారు? నేనే ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆయనే కనుక సమాధానం ఇవ్వడం మొదలు పెట్టాడు అనుకో, తట్టుకోగలిగిన శక్తి నీకు నాకు ఉండదు అంటూ ఉంటారు కదా. ఆయన మాట్లాడితే తిరిగి మళ్ళీ మనం మాట్లాడే అవకాశం ఉండదు అని ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు చూడండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే, సమయం అయిపోతుంది, దేవుని చిత్తం అయితే మరొకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, కావున భూమి మీద నుండి మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను ఏం చేయండి అంటున్నాడు. ఏంటి, దేంతో పోల్చాడు? విగ్రహారాధన ధనాపేక్షను దేంతో పోల్చాడు అంటే, ఇప్పుడు ఇజ్రాయేలీల్లో కూడా మనసులో విగ్రహాలు నిలుపుకున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. కొత్త నిబంధనలో అంటే నువ్వు దేన్నైతే అమితంగా ప్రేమిస్తావో దాన్ని హృదయంలో పెట్టుకుంటే అదే ఏమవుద్ది? ఇప్పుడు విగ్రహం. మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. బంగారం అంటానే ఉన్నాం, ఇప్పుడు ఏది విగ్రహం? చీర అంటా ఉన్నాం, అదేంటి ఇప్పుడు? ఏమంటారు దాన్ని? విగ్రహం. ఇల్లు అంటా ఉన్నాం, పొలం అంటా ఉన్నాం, లేకపోతే ఆస్తి అంటా ఉన్నాం. ఏంటిది ఇప్పుడు? యేసుక్రీస్తు దగ్గర కూడా ఒకడు వచ్చాడు, ఒక యవనస్తుడు వచ్చాడు కదా. ఆ వచ్చిన యవనస్తుడు ఏమంటున్నాడు? ప్రభువా నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలని అడిగాడు. నీకున్న ఆస్తిని అంతా అమ్మ ఏం చేయి, పేదలకు ఇచ్చే. ఆ చిన్నవాడు ఏం చేశాడు? ఆ యవనస్తుడు ఏం చేశాడు? ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. తన ఆలోచన అంతా ఎక్కడుంది ఇప్పుడు? ఆస్తి మీదే ఉంది. అంటే ఆస్తి ఒక విగ్రహం. అంటే మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇస్కరియోతు యోధ ధనం దాని దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆలోచన అంతా ఎక్కడుంది? అందుకే యేసుక్రీస్తు ప్రభు వారికి విలువైన అత్తర తెచ్చి ఆమె పాదాలు కడిగి తుడుస్తున్నా కూడా ఏం చేయలేకపోయాడు. ఇంత విలువైన అత్తర నువ్వు ఎందుకు పాడు చేసావు? రగిలిపోయాడు లోపల. అదంతా ఇచ్చుంటే నేనేం చేసేవాడిని? దాచుకునేవాడిని కదా అనే ఒక ఆలోచన. అంటే ఇప్పుడు మీకు నాకు అనిపించట్లేదేమో, ఇస్కరియోతు యోధ తప్పు అని అనిపించవచ్చు, ఆ యవనస్తుడు తప్పు అనిపించవచ్చు. కానీ నీకు నాకు ఏమనిపించట్లేదు? తప్పు అని అనిపించట్లేదు. కానీ ఖచ్చితంగా ఆలోచన చేయండి. విగ్రహారాధన అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పాపము. నా చిన్నపిల్లలారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అని అన్నాడు. పారిపోండి అని అంటే మనం ఏం చేస్తున్నాం? హత్తుకుంటున్నాం. హత్తుకుంటే కనుక ఆయన ఎట్టి పరిస్థితుల్లో క్షమించే దేవుడు
కాదు, చంపివేయుడు అని చెప్పేసి అని అన్నాడు. కాబట్టి బాగా గమనించవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, విగ్రహారాధన అనేది దేవుని దృష్టికి పాపమైనటువంటి కార్యక్రమం. కాబట్టి పాపం చేసి ఏ వ్యక్తి కూడా ఏం చేయలేడు? నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం ఏ వ్యక్తి వల్ల సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి అందులో కూడా ఏది ఉందనంటే విగ్రహారాధన అనేది ఒక పాపం. కాబట్టి విగ్రహారాధన అనగానే ఒక ప్రతిమను మొక్కడం మాత్రమే కాదు, నువ్వు ఏదైతే మనసులో ఊహించుకుని దేవుని కంటే గొప్పగా దేన్ని ఎంచుతావో అదే ఏమవుతుంది? విగ్రహం అవుతుందా? అవదా? ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి దానికి దూరం అవ్వాలా? అవసరం లేదా? నువ్వు డబ్బునే ఊహించుకో, అప్పుడు అదేమవుతుంది? మీకు కొంతమందిని చూడండి, పిల్లలు తప్ప వేరే ధ్యాస వాళ్ళకే. పిల్లల తర్వాతే ఎవరో? దేవుడు. మీకు కొంతమందిని చూడండి, పని ఆదివారం కూడా ఏం చేయరు. అంటే ఇప్పుడు పని ఏమైంది? ఇప్పుడు విగ్రహం. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు పనికి వెళ్ళిపోయావనంటే దాని అర్థం ఏంటి? చదువు ఏంటి ఇప్పుడు? చదువు ఆరాధన కాదు, అది విగ్రహం. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు చదవాలి అని అనుకుంటే చదువు, తప్పేమీ లేదు. నీ దేవుణ్ణి మించిన చదువు ఏదైనా ఉంటే అది కూడా ఏంటి? నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నిర్ణయించుకోవాలి, ఎస్ఆర్ నో అని అంటే. ఖచ్చితంగా విగ్రహం అనేది అపవిత్రతకు సూచించబడినటువంటి ఒక కార్యక్రమం. దేవుడు దాన్ని ఎంత మాత్రమో కూడా ఏం చేయడు అని అంటే సహించడు. అది పాపం అని దేవుని యొక్క గ్రంథం మనకి తెలియజేస్తుంది. కాబట్టి విగ్రహారాధన అనే విషయంలో క్రైస్తవులు జాగ్రత్త పడవలసిన అవసరం ఉందానంటే ఉంది. అది మొదటి శతాబ్దపు సంఘానికి అపోస్తలులు రాసి ఇచ్చారు. అలాగే తర్వాత పౌలు వచ్చినటువంటి పౌలు గారు కూడా విగ్రహారాధన ఎంత పాపం అనేది రాసి ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో కూడా యోహాను గారు ఏం చేశారు అని అంటే విగ్రహారాధన అనేది ఏ విధంగా పాపం అనేది వాళ్ళు కూడా రాసి సంఘాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి దేవుని చిత్తం అయితే కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘము ఏ విధమైనటువంటి ఆ అపవిత్రతకి, విగ్రహ సంబంధమైన అపవిత్రతకు దూరంగా ఉండాలనేది దేవుని చిత్తం అయితే మరొకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ విగ్రహారాధన అనేది దేవుడు అసహించుకునేటటువంటి ఒక కార్యక్రమం. ఎందుకు అనంటే మనం ప్రారంభంలో కూడా చూసాం, నిర్గమకాండంలో ఇజ్రాయేలీలు తినుటకును త్రాగుటకును ఆడుటకును ఏం చేశారు? లేచిరి అని చెప్పేసి అని అన్నాడు. అంటే ఎక్కడైతే విగ్రహం ఉంటుందో అక్కడ డిసిప్లైన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్పోతారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే క్రమశిక్షణ. ఆ క్రమం ఎప్పుడైతే తప్పుతామో అది అక్రమం అవుతుంది. కాబట్టి అక్రమాన్ని దేవుడు ఎప్పుడు సహించడు. ఒకవేళ మీరు ఇజ్రాయేలీలను కూడా చూసినట్లయితే కనాను దేశాన్ని ఎందుకు ఖాళీ చేయించాడు అని అంటే దేవుడు కోరుకున్న కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేశారు కాబట్టే వాళ్ళని ఖాళీ చేయించాడు. ఒకప్పుడు కూడా మరలా నేను ఏం చేస్తానని అంటే మీరు ఇదే తప్పిదం చేస్తే ఇదే శిక్ష వేసి మిమ్మల్ని కూడా ఈ దేశంలో నుంచి ఏం చేస్తానో ఖాళీ చేయించేస్తానని దేవుడు ఇజ్రాయేల్తో కూడా చెప్పాడు. కాబట్టి విగ్రహము అనేది, విగ్రహారాధన అనేది చాలా అపవిత్రమైనటువంటి కార్యక్రమం బైబిల్ ప్రకారం, బైబిల్ని నమ్ముకున్నటువంటి విశ్వాసం ప్రకారం. కాబట్టి క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు నేను కూడా విగ్రహారాధనకు దూరంగా ఉండి అది అపవిత్రమని ఎంచి దేవుడు కోరుకున్నట్టుగా దేవుని సన్నిధిలో ఆరాధించి దేవుడు గణపరచవలసిందిగా తెలియజేస్తూ నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపికతోన్న మీకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.